ఈ వీడియోలో ఆవ నూనెను వంట నూనెగా వాడటం మంచిదేనా అన్న విషయాలు తెలుసుకుందాం. వంట నూనె లేకుండా వంట చెయ్యలేం, చేసినా టేస్ట్ ఉండదు. పైగా నూనె అనేది కూడా మనం తప్పక వాడుతున్న ఐటెం. అయితే ఏది మంచి నూనె అన్నది ఓ సమస్యగా మారింది. ఇందుకు సంబంధించి ఇంటర్నెట్లో మీరు చాలాసార్లు సెర్చ్ చేసే ఉంటారు, రకరకాల వీడియోలు చూసే ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా దీనిపై డిబేట్ జరుగుతూనే ఉంది. కంపెనీలు తమ ప్రతి బ్రాండ్ నూనె మంచిదేనని అంటున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల వంట నూనెలు లభిస్తున్నాయి. అయితే వంటకు ఎలాంటి నూనెను ఉపయోగించాలో మనకు అర్థం కాదు. ఆలివ్ ఆయిల్, ఆవ నూనె మంచి వంట నూనెలు. ఆలివ్ ఆయిల్ చాలా ఖరీదైనది కాబట్టి దానిని ఉపయోగించడం అందరికీ సాధ్యం కాదు. అందువల్ల ఆవ నూనె ఉత్తమమైనది. ఆవాల నూనెను ఎప్పటినుంచో ఇళ్లల్లో వంటలకు ఉపయోగిస్తున్నారు. పొదుపుగా ఉండటమే కాకుండా ఈ స్థాయి వంట చేయడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఆవ నూనె వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. గుండె ఆరోగ్యానికి మోనోశాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు మంచి కొలెస్ట్రాల్ను పెంచడానికి పనిచేస్తాయి. అలాగే కణాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఆవాల నూనెలో 60% మోనోశాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఈ కారణంగా ఈ నూనె గుండె ఆరోగ్యానికి చాలా మంచిదని భావిస్తారు. ఆవ నూనెలో దాదాపు 21% పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇది వంట నూనెలో ముఖ్యమైన పోషకం. ఇది ఒమేగా 3, ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలను ఇస్తుంది. ఇది శరీరానికి శక్తిని, క్యాలరీలను ఇస్తుంది. బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మస్టర్డ్ ఆయిల్లో క్యాన్సర్తో పోరాడే గుణాలు కూడా ఉన్నాయి. ఇందులో ఉండే లినోలిక్ యాసిడ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లుగా మార్చబడుతుంది. ఇవి క్యాన్సర్ను నివారించడంలో సహాయపడతాయని నమ్ముతారు. ఆవ నూనె శరీరంలోని క్యాన్సర్ కణాల పెరుగుదలను మందగించి అవి తీవ్రరూపం దాల్చకుండా నివారిస్తుందని అనేక పరిశోధనలు సూచిస్తున్నాయి. ఆవ నూనెలో అల్లైల్ ఐసోథియోసైనేట్ ఉంటుంది. ఇది శరీరంలో గాయం, నొప్పిని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఆవ నూనెలో యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి మీ శరీరంలో బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధించడంలో సహాయకరం.